నమస్కారం. ఈరోజు మనం ఒక సరికొత్త, చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ని ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. అదేంటంటే, పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ రవాణా, అలాగే ఒక వినూత్నమైన నెట్వర్క్ మార్కెటింగ్ ఆదాయ నమూనా. ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆసక్తిగా ఉంది గదూ. సరే, ఇంకెలాంటి ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలొక్కసారి ఆలోచించండి. మనం రోజూ వాడే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా జీవితకాల ఆదాయాన్ని సృష్టించగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, ఒక సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును, ఆర్థిక ప్రోత్సాహకాలను ఎలా అనుసంధానిస్తోందో మనం నిష్పాక్షికంగా తెలుసుకుందాం. ఇదెలా సాధ్యమో చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలు చూడబోతున్నాం. మొదటిది గ్రీన్ ఇండియా ఈవీ పరిచయం, 2 మోడల్స్ మరియు బ్యాటరీ టెక్నాలజీ, 3 కొనుగోలు మరియు ఈఎంఐ పద్ధతులు, 4 రిఫరల్ మరియు ఆదాయ మార్గాలు, ఇక చివరిగా ముఖ్యమైన నిబంధనలు. ఆదాయం, కొనుగోలు పద్ధతుల గురించి మాట్లాడుకునే ముందు అసలీ వాహనాలు ఎలా ఉంటాయో చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, అదే గ్రీన్ ఇండియా ఈవీ పరిచయం. అసలు ఈ సంస్థ ఎక్కడిది, వీరి లక్ష్యాలేంటి అనేది చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీ మన లోకల్ సంస్థ శ్రీ సన్ గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ సంస్థ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా పనిచేస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూనే సామాన్యులకు తక్కువ ఖర్చుతో ప్రయాణించే సదుపాయం కల్పించడమే వీరి ప్రధాన లక్ష్యమట. అలాగే వ్యాపారానికి అవసరమైన ఇన్కార్పొరేషన్, పాన్, జీఎస్టీ, టీడీఎస్ లాంటి కీలకమైన లీగల్ డాక్యుమెంట్లన్నీ వాళ్ళ దగ్గరున్నాయని సమాచారం. ఇక రెండవ విభాగానికొస్తే మోడల్స్ మరియు బ్యాటరీ టెక్నాలజీ. అసలు ఈ బండ్లల్లో ఎలాంటి అధునాతన సాంకేతికత ఉందో ఇప్పుడు గమనిద్దాం. 2500. అవునండి, ఇదొక అద్భుతమైన నంబర్. ఈ స్కూటర్లలో లిథియం ఫెరోఫాస్ఫేట్ అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీలు వాడుతున్నారు. ఇవి ఏకంగా 2500 ఛార్జింగ్ సైకిల్స్ లైఫ్ ఇస్తాయని కంపెనీ వాగ్దానం చేస్తుంది. పర్యావరణం గురించి, బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించే వాళ్ళకి నిజంగా ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ గురించి చెప్పాలంటే ఇందులో ఫైర్ ప్రూఫ్ సేఫ్టీతో పాటు స్మార్ట్ బిఎంఎస్ ఇంకా ఐఓటీ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఇవి చాలా అవసరం కదా. ఇక వారంటీ విషయానికొస్తే బ్యాటరీ పైన 3+3 ఇయర్స్, అలాగే మోటార్ పైన 1+1 ఇయర్ వారంటీని సంస్థ ఆఫర్ చేస్తోంది. ఇది ఖచ్చితంగా వాహనదారులకు ఒక అదనపు భరోసా ఇస్తుంది. ఈ కంపెనీలో ప్రధానంగా 2 వేర్వేరు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి మధ్య తేడా ఏంటో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మొదటిది జిఆర్ రాయల్. దీని ధర 1,06,000 రూపాయలు. రేంజ్ విషయానికొస్తే ఒక్క ఛార్జింగ్తో 100 నుండి 110 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. రెండవది జియా వేగా. దీని ధర 1,16,000 రూపాయలు. ఇది 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందట. సరే, మోడల్స్ చూశాం కదా, ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. అవే కొనుగోలు మరియు ఈఎంఐ పద్ధతులు. అసలు ఈ వాహనాలను మనం ఎలా సొంతం చేసుకోవచ్చో చూద్దాం. ఈ వాహనాలను కొనడానికి ప్రధానంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మొదటిది 50% డౌన్ పేమెంట్ కట్టి వెంటనే బండి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని సివిల్ స్కోర్తో ఏమాత్రం సంబంధం లేకుండా 20 నెలల వడ్డీలేని వాయిదాల్లో కట్టుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే, కేవలం 3,000 రూపాయల ప్లాన్తో మొదలుకెట్టి నెలా కడుతూ 40% పూర్తయిన తర్వాత డెలివరీ తీసుకోవచ్చు. ఇక మూడవదే అసలైన మార్కెటింగ్ ప్లాన్. అంటే 3,000 కట్టి బండి బుక్ చేసుకుని ఒక 6గురిని ఈ సిస్టంలోకి రిఫర్ చేస్తే 3వ నెలలోనే ఎలాంటి అదనపు డౌన్ పేమెంట్ లేకుండానే స్కూటీ డెలివరీ తీసుకోవచ్చట. ఇక ఇప్పుడు 4వ విభాగానికొస్తున్నాం. అదే రిఫరల్ మరియు ఆదాయ మార్గాలు. ఇక్కడ్నుంచి అసలు బిజినెస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో కాస్త డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఈ వ్యాపార నమూనాలో అత్యంత క్లిష్టమైన భాగం ఇదేనండి. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కంపెనీ చాలా రకాల ఆదాయ మార్గాలను చెబుతోంది. ఉదాహరణకు 3,000 ప్లాన్లో అయితే 1,000 రూపాయలు, 50% ప్లాన్లో అయితే 2,500 రూపాయల డైరెక్ట్ బుకింగ్ ఆదాయం వస్తోంది. అలాగే మీ టీం ద్వారా జరిగే ప్రతి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్కు 500, ప్రతి 2 బుకింగ్లకు అదనంగా 2,000 రూపాయల ఫీల్డ్ ఇన్సెంటివ్ ఇస్తారు. ఇవి మాత్రమే కాదండోయ్, నిర్దిష్ట స్థాయిలు దాటాక 5,000 నుండి ఏకంగా 15 లక్షల వరకు రాయల్టీ బోనస్, దానికి తోడు లెవెల్ని బట్టి ప్రతి నెల 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు జీవితకాల రాయల్టీ సంపాదించవచ్చని సంస్థ చెబుతోంది. ఇక్కడ ఈ 50% అనే సంఖ్య మరొక ఆసక్తికరమైన నిబంధనను సూచిస్తుంది. ఈ సిస్టంలో చేరిన సభ్యునికి ఏదైనా జరిగితే ఆ తర్వాత వారి నామినీకి కూడా సగం
అంటే ఈ 50% రాయల్టీ ఆదాయం జీవితకాలం అందుతుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఇక ఆఖరిది 5వ విభాగం, అవే ముఖ్య నిబంధనలు మరియు బెనిఫిట్స్. ఆదాయాలు, లాభాలు బాగానే ఉన్నాయి కానీ ఈ ఈవీ వ్యాపార నమూనా వెనుక ఉన్న అసలు ఆర్థిక నిబంధనలేంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన ఆఫర్ ఉందండి. ఈఎంఐ కట్టే సభ్యులందరి కోసం ప్రతీ నెలా ఒక బంపర్ డ్రా తీస్తారట. ఆ డ్రాలో గెలిచిన వాళ్ళకి బండిని ఉచితంగా ఇచ్చేస్తారు. అంటే విన్నర్ ఆ తర్వాత మిగిలిన ఈఎంఐ వాయిదాలు ఏవీ కట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఇదొక ప్రత్యేకమైన ప్రోత్సాహకం అని చెప్పొచ్చు. అయితే ఈ మోడల్లో ఆదాయాలు భారీగానే చెబుతున్నప్పటికీ వాస్తవాలను కూడా మనం గమనించాలి. ఇక్కడ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. సోర్స్ మెటీరియల్ ప్రకారం తీసుకునే ప్రతి విత్డ్రాయల్పై 10% డిడక్షన్ ఉంటుంది. ఇందులో టీడీఎస్ ఇంకా సర్వీస్ ఛార్జీలు కలిసుంటాయి. అంటే ఆ 10% కోత పోను కేవలం 90% మాత్రమే చేతికొస్తుందన్నమాట. దీంతో పాటు ఈ సిస్టంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా బెనిఫిట్స్ పొందాలంటే ఇక్కడో కఠినమైన నిబంధనుంది. అదేంటంటే ఈఎంఐ వాయిదాల చెల్లింపులన్నీ ప్రతీ నెల 14వ తేదీలోపే తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇది చాలా స్ట్రిక్ట్ టైమ్లైన్ అండి. దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. సో ఇదంతా విశ్లేషించిన తర్వాత మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మిగులుతుంది. ఒకవైపు పర్యావరణానికి ఎంతో మేలు చేసే అధునాతన ఎలక్ట్రిక్ వాహనం, మరోవైపు దాన్ని సొంతం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోడల్లో పెట్టాల్సిన భారీ శ్రమ. ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటే పర్యావరణ ప్రయోజనాలు ఈ మార్కెటింగ్ ప్రయత్నాల కంటే ఎక్కువగా ఉన్నాయా? ఇది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. వనరుల్లో ఉన్న వాస్తవాలను, లెక్కలను కళ్లక్కట్టినట్లు చూపించే ప్రయత్నమే ఈనాటి మన విశ్లేషణ. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.